ఒక సమైక్యమ్మగుడు ఏమంటున్నాడు చూడండి. ఏహే ఎంత చెప్పినా నువ్వు వినవా, ఈడిపోతాను ఒకటే గోల. ఏడకే పోయేదే, ఏడకి పోయేది కలిసి ఉందాం అంతే. ఏడకో పోద్ది, ఏడకు పోతాను ఒకటే గోల. ఇప్పుడు నీ అంతటి నువ్వు విడిపోతానని చెప్పి నువ్వు అనుకుంటే సరిపోద్దంటే, కాపురం కొండని ముక్కలు చేస్తానంటే నీకు నూరెట్టు వచ్చిందే, ఏడకు పోద్దంట. ఇప్పుడు నువ్వు వెళ్తావు, అప్పుడు నా పరిస్థితి ఏందే మరే? నేను తాగి వస్తా, జుట్టు పట్టుకొని వచ్చి 4 గుద్దలు గుద్దాలి అనిపించుద్ది. ఎవరిని గుద్దాలే? నీ భాష బాగలేదు, నీ ఏసం బాగలేదు, నీ అది బాగలేదు, నీ ఇది బాగలేదు, నీకేం రాదని నాకు ఎగతాలు చేయాలనిపించుద్దే. ఎవరిని ఎగతాలు చేయాలా? రేపటి నుంచి మరి నేను అట్ట నిద్రలేసి బజార్లు ఎమ్మడి తిరిగి వచ్చేసరికి నాకు వంట వండి పెట్టేది ఎవరే? నాకు అధికారం చేయాలనిపించుద్ది. ఎవరి మీద చేయాలి అధికారము? ఏడకో పోద్ది. అసే ఎంతసేపటికి ఇల్లరికం వచ్చావు అంటావే. నేను ఇల్లరికం రాబట్టి కదంటే నీ పుట్టింటిని ఇంత డెవలప్మెంట్ చేసిందే. ఇది డెవలప్మెంట్ కాదా? దుంప నాశనమా? అమ్మ నీకు ఏసీలు, ఈ బెడ్లు, ఈ అద్దాలు ఇవన్నీ డెవలప్మెంట్ కాదంటే నువ్వెంతైనా గింజుకో, ఎవడు నీకేం చెప్పినా నువ్వేమైనా అనుకో, నేను నిన్ను వదిలిపెట్టను. నేను తాగి వస్తా నిజమేనే, తాగి వస్తా, నువ్వు విడిపోకూడదు. తంతా నిజమేనే, తంతా, నువ్వు విడిపోకూడదు. నేను తాగుతా, తంతా, తిడతా, కొడతా, కోస్తానే. ఏడకు నువ్వు పోయేది? నువ్వు విడిపోకూడదు, ఇడిపోవటానికి లేదు. మొన్న ఎప్పుడో చంద్రయ్య మామ ఇడిపోతే పర్లేదని చెప్పి ఉత్తరం రాశాడు అనుకుంటున్నా. ఇప్పుడు ఆయన ఏం చెబుతున్నాడు? ఇందాక నాకు బొంకులు గాడు కనపడి ఏం చెప్పాడు తెలుసా? ఒరే అదేందో యాసాలు పడుతుందంట, నువ్వు ఎట్టూరుకుంటున్నావురా, నువ్వు చూసుకోరా దాని సంగతి, నీకు అండగా నేను ఉంటానన్నాడే. ఏం చెబుతున్నాడు? ఇనవే, నువ్వేదో అనుకుంటున్నావు కదా, నువ్వు అనుకున్నట్టు ఏమి జరగట్లా. జగ్గయ్య మామ ఏం చెప్పాడు తెలుసు అంటే, జగ్గయ్య మామ ఒరే యాకో పోతానంటుంది, నువ్వు ఎట్టూరుకుంటావు, తర్వాత నీ గతి ఏమైతే, నీకు తినటానికి నీ తిండి ఉండదు, తాగటానికి నీళ్ళు ఉండవు అని చెప్పి ఒకటే కళ్ళు తుడుచుకుంటున్నాడు ఆయన. ఒరే నువ్వు ఏమైనా చేసుకో, నీకు అండగా నేను ఉంటాను, నీ సంగతి తర్వాత సంగతి నేను చూసుకుంటాను. ఒరే నేను ఇప్పటికే జైల్లో ఉండాను రా, అవసరం అయితే బయటకు వచ్చి దాన్ని మటర్ చేసి మళ్ళీ జైలుకి వస్తానే, జైలు మనకేం కొత్త కాదు అంటున్నాడు జగయ్య. మన బెజవాడ గోపాలం మనం ఏమన్నాడు తెలుసా? ఒరే ముండ మోపాడ కుండ పగల కొడుతుంటే ఎట్టూరుకున్నారా ముండ మోపాడు అని నన్ను దొబ్బులు పెడుతున్నాడే. ఆయన కూడి తినేది మన కొండలోనే కదా వచ్చాయి. అది ఎవరో ఏడ మన ఊరు కాదు, మన ప్రాంతం కాదు, ఎవడో సూరమ్మ ఎడగొట్టుద్దని సింగయ్య మామ ఏందో ఎడగొట్టమని చెప్పి ఉత్తరం రాసి పెడతాడని, నీకేదో రాసి పెడతాడని నువ్వేదో అనుకుంటున్నావు కావాలా? ఎడగొట్టడానికి అది ఎవరు, ఈడిపోవటానికి నువ్వెవరు? నేను పంపియాలా, నువ్వు పోవాలా, నేను పంపిను, నువ్వు ఎడకపోయేది లేదు. ఎవడైనా ఏమైనా చెప్పనీగాక, నువ్వేమైనా అనుకోగాక, నువ్వు డెవలప్మెంట్ కోసం కలిసి ఉండాలి. ఐకమత్యమే మహాబలమే పిచ్చినాయాల, ఐకమత్యమే మహాబలము. ఎవరికి బలం, నీకా నాకా అని నువ్వు అడగకూడదు.